హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీలో గోంగూర వేసి వండానండి. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ వీడియో తీసా కానీ అది నేనే పొరపాటున డిలీట్ చేశానండి. తయారీ విధానం మొత్తం చక్కగా పెడదాం మీకు అనుకొని కూడా తీసిన దాన్ని నేను ఆ వీడియోని డిలీట్ చేయటం జరిగిందండి, మర్చిపోయి. ఫ్రెండ్స్, ఏం లేదండి, చికెన్ని చక్కగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనిచ్చాను. అందులోనే మనం చికెన్ని వేసేసుకొని కొంచెం టమోటో ముక్కలు ఒక టమోటో వేసి తర్వాత ఉప్పు పసుపు కారంని యాడ్ చేశాను. బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి. గోంగూర విడిగా పచ్చిమిర్చిని వేసి ఉడికించి రుబ్బి తర్వాత ఈ కర్రీలో యాడ్ చేశాను. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి కూర. ఇప్పుడైతే మా హస్బెండ్కి రైస్ పెట్టడం జరిగింది. తను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తారండి. మీరేం కూరలు వండుకున్నారు ఫ్రెండ్స్? ఈరోజు సండే. ఇంకా కొండ గోంగూర వేసాను. నాకు మామూలు గోంగూర కన్నా కూడా ఈ కొండ గోంగూర అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఏమండి, రైస్ పెట్టాను మీకు. గోంగూర చికెన్ మార్నింగ్ వీడియో తీసా కానీ మర్చిపోయాను. ఏం చేద్దాం, అందుకని చెప్పేసి ఇప్పుడు మన ఫ్రెండ్స్కి చూపిద్దామని ఈ విధంగా పెట్టాను. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఏమండి, రైస్ వేడి వేడిగా ఉంది. చక్కగా టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు జెన్యూన్గా చెప్పండి. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. వేడి వేడిగా చలికాలం కదా ఫ్రెండ్స్, అందుకని వేడి వేడిగా వడ్డించాను మా హస్బెండ్కి. మార్నింగ్ మధ్యాహ్నం మేము తినలేదులేండి, ఇప్పుడే తింటున్నారు తను. టేస్ట్ చూసి చెప్పండి. ఏమండి రవి గారండి? అదిరిపోయిందండి, నిజంగా చాలా చాలా అద్భుతంగా కుదిరిందండి గోంగూర చికెను. మనం ఎప్పుడైనా సరే మసాలా వేసి వండుకుంటూ ఉంటాము, అదొక టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. గోంగూర మటనే కాదండి, చికెన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే రవి గారు భోంచేస్తూ ఉన్న వీడియో తీయటం చాలా రోజులైంది. ఎందుకంటే నేను ఫస్ట్లో తను తినే వీడియోస్ని కూడా పెట్టేదాన్ని, ఈ మధ్య పెట్టడం లేదు. చికెన్ కాంబినేషన్ బాగుంది, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. తినండి, మీరు తింటూ మాట్లాడండి. కాంబినేషన్ బాగుంది. సహజ గోంగూర అంటే మనం మటన్లో అనుకుంటాం బాగుంటుంది అనుకుంటాం, కానీ కొన గోంగూర చికెన్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. టేస్ట్గానే ఉంది. కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ట్రై చేయండి. ప్రయత్నం చేయండి అంటున్నారు. ప్రయత్నం ఎందుకు? తినడానికి ట్రై చేయండి, కాంబినేషన్ ట్రై చేయండి. మీరు కూడా తినండి, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదండి, ట్రై చేయండి అనాలి. ఓకే, ప్రయత్నం అన్నా ఏముందిలే కానీ తప్పకుండా మీకు నచ్చుతుంది. కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ట్రై చేసి మాకు తెలియజేయండి. మన ఛానల్ని చూడండి, రవి అందుగుల ఛానల్ని వాచ్ చేయండి, విజిట్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ మధ్యకాలంలో వీడియోస్ని మీరు పెద్దగా ఎక్కువగా చూడట్లేదు, నేను ఎక్కువగా పెట్టట్లేదు అనుకుంటున్నాను.
మీరు పెట్టిన వీడియోస్ని చక్కగా చూడండి ఫ్రెండ్స్.